పిన్ని, మనం అనుకున్నట్టు మా అత్తగారు ఊటీకో సిమ్లాకో వెళ్ళలేదు. ఏం నువ్వనేది? ఆవిడ వెళ్ళింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, పగ తీర్చుకోవడానికి. అర్థం కాలేదే. మహాలక్ష్మి మా ఊరి దగ్గరున్న దుర్గమ్మ గుడికి వెళ్ళింది. అవునా? తర్వాత ఇంకా ఆశ్చర్యపోదురు గాని, ముందు మీ ఫోన్ నుంచి ఆవిడకి ఒకసారి కాల్ చేయండి. నువ్వు మహాలక్ష్మితో మాట్లాడతావా? అవును. ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను గాని ముందు ఫోన్ కలిపివ్వండి. ఈ రేవతి నాకెందుకు ఫోన్ చేస్తోంది? అది అసలు ఎప్పుడు నాకు ఫోన్ చేయదే. చెప్పు రేవతి. ఏం చెప్పమంటావు? రేవతి, నేను రేవతిని కాదు, సీతని. ఏయ్ నువ్వా? నువ్వెందుకు రేవతి ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు? నా ఫోన్ నుంచి చేస్తే మీరు మాట్లాడరు కదా. అయినా ఎవరి ఫోన్ నుంచి మాట్లాడితే ఏమైంది? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు మా ఊరికి ఎందుకు వెళ్ళారు? ఏయ్ ఏంటే వాగుతున్నావు? నేను ముంబైలో ఉన్నాను. ఓ అవునా? అంటే మా అక్కయ్య మధుమిత కూడా ఇప్పుడు బొంబాయిలోనే ఉందా? ఎందుకండి అబద్ధాలు ఆడతారు? మీరు మా ఊరు వెళ్లారని తెలుసు, ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉన్నారని తెలుసు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తానే, అడగటానికి నువ్వెవరు? మీరు బొంబాయో ఢిల్లీనో వెళితే నేనెందుకు అడుగుతానండి? మీరు వెళ్ళింది మా ఊరికి. వెళ్లే ముందు కనీసం నాకు ఒక మాటైనా చెప్పాలి కదా. అంటే మీ ఊరు రావడానికి నేను నీ పర్మిషన్ తీసుకోవాలా? అడ్డంగా మాట్లాడకండి. ఊరి జనం దృష్టిలో మీరిప్పుడు మా ఫ్యామిలీ మెంబరు. మీ వల్ల అక్కడేమైనా పొరపాటు జరిగితే మొత్తం కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. నాకే నీతి పాఠాలు చెప్తున్నావా? మీరు ఒకరి చెప్తే వినిపించుకునే మనిషి కాదని నాకు తెలుసు. పద్ధతులు తెలిసిన వారు ఇలా ప్రవర్తించరు. సీత, హద్దు మీరి మాట్లాడకు. నేను అదే చెప్తున్నానండి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది. మా అక్కకు ఆల్రెడీ పెళ్ళైంది, ఒక ఇంటి కోడలైంది. మీరు వెళ్ళి తన మీద సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదు. ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి మహాలక్ష్మి గారు. మా అక్కయ్య తన ప్రేమ విషయం ముందుగా చెప్పకపోవడం పొరపాటే కాదనను. అందుకని తన మీద పగ పెట్టుకుని సాధిస్తానంటే మాత్రం మర్యాదగా ఉండదు. సీత, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నేను మంచిని మాత్రమే గౌరవిస్తాను, మనిషిని కాదు. నీకు బాగా పొగరెక్కిందే. పొగరు మీది, నాది ఆత్మవిశ్వాసం. నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. అరవకండి, అది అమ్మవారి గుడి, మీ ఇల్లు కాదు. గుడికి వెళ్ళిన వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టాలని చూస్తే చూస్తే ఏంటి? ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేను ఒక ఫోన్ కాల్ గాని చేశానంటే 10 నిమిషాల్లో ఊరి జనం మొత్తం గుడి దగ్గర ఉంటారు. మీరు తోక ముడిచి పారిపోవాల్సిందే. ఏంటిది? ఊరి జనాన్నంతా పిలుస్తానంటోంది. నేను అందరి దృష్టిలో పడ్డానంటే అనుకున్న పని చెయ్యడం కుదరదు. ప్రస్తుతానికి మనం సైలెంట్గా ఉండటం బెటర్. హలో హలో మహాలక్ష్మి గారు, ఏంటి సైలెంట్ అయిపోయారు? చూడు,
నేనేమి మీ అక్కని చూడ్డానికో మాట్లాడడానికో రాలేదు. గుళ్ళో యాక్సిడెంటల్గా కలిసింది అంతే. నేను అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చాను. మీకు మీరే దేవతలా ఫీల్ అవుతూ ఉంటారు కదా, మీరు ఇంకొక దేవతకు మొక్కుకోవడం ఏంటి? సరే సరే, మీరు చెప్పింది నేను నమ్ముతానులేండి. ఎంతో కష్టపడి అంత దూరం వెళ్ళారు అంటే మీరు చెప్తున్న దాంట్లో 1% అయినా నిజం ఉండే ఉంటుంది. ఊరుకుంటున్నాను కదా అని ఓవర్గా మాట్లాడకు. మీరే నన్ను అలా మాట్లాడిస్తున్నారు. హలో మహాలక్ష్మి గారు, ఇదేంటి కాల్ కట్ అయినట్టుంది? ఈ సీత సామాన్యురాలు కాదు. నేను ఇక్కడికొచ్చిన విషయం దానికెలా తెలిసింది? మీ వదిన గారికి ఇదేం బుద్ధి పిన్ని, ఎప్పుడు ఎవరో ఒకరిని గిల్లకపోతే ఆవిడికి నిద్ర పట్టదనుకుంటా. సీత, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, పెద్దది చేయకు. భయపడుతున్నారా? భయం కాదు, జాగ్రత్త. మంచివాళ్లతో పెట్టుకుంటే జీవితంలో గుణపాఠం నేర్చుకోవచ్చు, కానీ చెడ్డవాళ్లతో పెట్టుకుంటే జీవితమే ఉండదు. అంత పెద్దేంటి ఆవిడ నాకు ఈ నెక్లెస్ ఫ్రీగా ఎందుకు ఇచ్చింది? అసలు ఆవిడ నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది? చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలన్నారు. ఈ రోజు మీరిక్కడికొచ్చింది దేనికోసమని చెప్పావు? కొత్త జంటకి కార్యానికి ముహూర్తం పెట్టించడానికి. మధుమిత సూర్యులకి శోభనం జరగడానికి వీల్లేదు. మీరిలా ఎందుకంటున్నారో తెలుసుకోవచ్చా మేడం? నేను మధుని నా ఇంటి కోడలుగా చేసుకుందామనుకున్నాను. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. మధ్యలో నీ మరిది సూర్య వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. నా ఆశల్ని నాశనం చేశాడు. విషయం అంతటితో క్లోజ్ అయిపోతే నా అదృష్టం బాగాలేదేమో అని సరిపెట్టుకునేదాన్నేమో. కానీ పరిస్థితులన్నీ ఒకేసారి పగబట్టినట్టు నా ప్రమేయం ఏమీ లేకుండానే మధు చెల్లెలు నా ఇంటికి కోడలుగా వచ్చింది. నేను ఊహించుకున్నదేంటి, జరిగిందేంటి? నేను కోడలుగా ఎక్స్పెక్ట్ చేసింది అతిలోక సుందరిని కానీ అలాంటి సోడాబుడ్డి ముఖాన్ని కాదు. సీతకి మా ఇంట్లో పని మనిషిగా ఉండే అర్హత కూడా లేదు. అందుకే నేనొకటి ఫిక్స్ అయ్యాను. ఏ రోజుకైనా మధుమితే నా ఇంటి కోడలవ్వాలి. అవుతుంది కూడా. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కదా మేడం. శోభనం ఇంకా జరగలేదు కదా. నీకు నా గురించి తెలీదు జలజ. ఈ మహాలక్ష్మి ఒక్కసారి నిర్ణయం తీసుకుంది అంటే దాన్ని మార్చటం ఎవరి తరమూ కాదు. మధు నా ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. నన్ను అత్త అని పిలవాల్సిందే.
చూడు, నీకు ఏం కావాలన్నా అడుగు. ఎంత కావాలన్నా చెప్పు, సర్దుబాటు చేస్తాను. కానీ దానికి మాత్రం శోభనం జరగడానికి వీల్లేదు. మధు మా ఇంటికి రావాల్సిన దేవత. నువ్వు తనని స్వచ్ఛంగా మా ఇంటికి పంపాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఏ మాత్రం పొరపాటు జరగడానికి వీల్లేదు. సూర్య అంటే నాకు పడదు మేడం. పని పాట లేని మనిషికి ఇంత అందమైన పెళ్ళాం ఏంటా అని నేను అనుకున్నాను. అందుకని మీ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది. మీరు చెప్పింది నేను చేస్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. జలజ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో పొరుగురి మనిషి అండి. అన్నదాన సత్రం ఎక్కడుందని అడిగితే చెప్తున్నాను. సరే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పదండి వెళ్దాం. పదరా. మహాలక్ష్మి ఉదయం అనగా వెళ్ళింది. ఇంతవరకు రాకపోవడం ఏంటి? నేను ఫోన్ చేసినా కూడా చెల్లై ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉండుంటుంది. మ్యాటర్ ఏంటో కనీసం ఫోన్ చేసైనా చెప్పాలి కదా. అదిగో వదిన మాటల్లోనే వచ్చేసింది అన్నయ్య. నీకు నిండు నూరేళ్ళు వదినా. ఇప్పుడే నీ గురించి తలుచుకుంటున్నావు. నాకు తెలుసు గిరి, మీ అందరికీ నేనంటే ఎంత అభిమానమో. ఏంటి మహా, ఎక్కడికి వెళ్ళావు? బయలుదేరేటప్పుడు కనీసం ఒక మాట మాత్రమైనా చెప్పలేదు. చెప్పండి అత్తయ్య. అర్జెంటు పని మీద బొంబాయి వెళ్ళానని చెప్పండి. ఏంటి, బొంబాయి కాదా? పోనీ ఢిల్లీనా, కలకత్తానా? మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి దూరతావేంటి? నేనేదో పరాయి మనిషిని అన్నట్టుగా మాట్లాడుతున్నారే. మనదంతా ఒకటే ఫ్యామిలీ కదా. ఏయ్, అతిగా మాట్లాడకు. నువ్వు ఎప్పటికీ మా కుటుంబ సభ్యురాలివి కాలేవు. ఓ అవునా? నేను మీ ఫ్యామిలీ నంబర్ని కాదా? మీకు నాకు ఎలాంటి సంబంధం లేదా? అలాంటప్పుడు మరి మా ఊరికి ఎందుకెళ్లారు? ఏంటి మహాలక్ష్మి, నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళావా? అవును మామయ్య గారు. తోచినమ్మా తోడి కోడలి పుట్టింటికి వెళ్ళింది అన్నట్టు ఈవిడి గారు మా ఊరు వెళ్ళారు. మీరే న్యాయం చెప్పండి. మా ఊరు వెళ్ళే మనిషి తనతో పాటు నన్ను తీసుకువెళ్ళాలి కదా. లేదు కాదు అంటే కనీసం నాకొక మాటైనా చెప్పాలి కదా. ఏంటే నీకు చెప్పేది?
ఈ మహాలక్ష్మి ఎప్పుడు ఏది ఒకరికి చెప్పి చేయదు. తాను చెయ్యాలనుకున్నది చేసుకుంటూ పోతుంది. సరే, మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు వెళతారు, ఓకే. గుడికి వెళ్ళిన వాళ్ళు బుద్ధిగా అమ్మవారికి దండం పెట్టుకొని రావాలి కానీ మా అక్కతో సున్నం ఎందుకు పెట్టుకున్నారు? మీకు నాతో సంబంధం లేనప్పుడు మా అక్కతో కూడా సంబంధం ఉండదు కదా అత్తయ్య. పనికి మాలిన లాజిక్లు మాట్లాడకు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను. అమ్మవారికి మొక్కుకోవడం కోసం వెళ్ళాను. అనుకోకుండా మీ అక్క కనపడింది. ఆవేశంలో ఒక మాట అన్నాను, అంతే. దట్స్ ఆల్. ఇంకా ఈ మ్యాటర్ని లాగకు. నేను అదే చెప్తున్నాను, తెగేదాకా లాగాలని చూడకండి. నష్టపోయేది మీరే. నన్నే బెదిరిస్తున్నావా? అది మీ అలవాటు. నేను ఎదుటి వాళ్ళ మంచిని మాత్రమే కోరుకుంటాను. అనవసరంగా వాదించకు సీత. మంచిని తర్వాత కోరుకుందువు గాని ముందు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. జరిగిన విషయం ఏంటో పిన్ని చెప్పింది కదా సీత, ఇంకా ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో కల్పించుకున్నావంటే మర్యాదగా ఉండదు. చిన్నపిల్ల తెలుసో తెలియక ఏదో మాట్లాడింది. వదిలే వదినా. రా సీత, వంట ఏం చేయాలో ఆలోచిద్దాం రా. నువ్వు సీత వాళ్ళ ఊరికి వెళ్ళడం ఏంటి మహా? నువ్వు కేవలం భక్తితో వెళ్ళావంటే నేను నమ్మను చెల్లాయ్. ఇంకేదో ఉంది. నీ క్యారెక్టర్ నాకు తెలుసు కదా. ఏంటి వదిన విషయం? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏ రోజుకైనా ఆ మధుమితిని ఇంటి కోడలుగా తీసుకొస్తాను అని. నా ప్రయత్నం మొదలు పెట్టాను. అమ్మ దుర్మార్గురాలా, ఒక చెడ్డ పని కోసం మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకున్నావన్నమాట. నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తా మహా. సీత టార్చర్ భరించడం కష్టంగా ఉంది మహా. నన్ను ఏమాత్రం లెక్క చేయడం లేదు. మహారాణి లాంటి మా చెల్లాయినే పూచికి పుల్లలా తీసి పడేస్తోంది. ఆ పిల్లకి మనం ఒక లెక్క. అసలు దీనంతటికి కారణం నువ్వే కదా. అడవిలో ఉన్న అగ్నిపర్వతం తెచ్చి మన నెత్తిన పెట్టాడు. అది అగ్నిపర్వతం కాదు బావగారు, ముళ్ళకంప. ముట్టుకోకపోయినా గుచ్చుకునే రకం. వదిలించుకోవడం మన వల్ల కావడం లేదు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానావానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టల్లా వస్తావే. హలో మామా. ఏంటి ఏమన్నావు? మా ఆయన్ని మామా అని పిలిచాను. సూపర్గా ఉంది కదూ? అదేం పిలుపు? మా ఊర్లో చాలా మంది వాళ్ళ మొగుళ్ళని ఏమయ్యో మగడా పెనిమిటి అని పిలుస్తుంటారు. మా నాయనమ్మ వాళ్ళ ఆయన్ని
మావా అని పిలిచేదంట. నాకు ఆ పిలుపు నచ్చింది. అందుకే మా ఆయన్ని అలా పిలుస్తున్నాను. మీకేంటి ఇబ్బంది? సరేలే, మీతో నాకెందుకు? ఏంటి మామా నువ్వు ఇంత చీకటి పడ్డాక కూడా వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే ఎలా? పైన గదిలో పెళ్ళా ముఖతి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న విషయం మర్చిపోయావా? డోంట్ ఫర్గెట్ టు. రండి పడుకుందాం. నేను రాను, నువ్వు వెళ్ళి పడుకో. అలాంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? వై మ్యారీడు? ఎదురుగా పెద్దవాళ్ళున్నారన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.